ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आराध्यैनं शरवणभवं देवमुल्लङ्घिताध्वा सिद्धद्वन्द्वैर्जलकणभयाद्वीनिभिर्मुक्तमार्गः व्यालम्बेथाः सुरभितनयालम्भजां मानयिष्यन् स्रोतो मूर्त्या भुवि परिणतां रन्तिदेवस्य कीर्तिम् आराध्यैनं शरवणभवं देवमुल्लङ्घिताध्वा आराध्यैनं शरवणभवं देवमुल्लङ्घिताध्वा आराध्यैनं शरवणभवं देवमुल्लङ्घिताध्वा सिद्धद्वन्द्वैर्जलकणभयाद्वीनिभिर्मुक्तमार्गः मुक्तमार्गः मुक्तमार्गः सिद्धिद्वन्द्वैर्जलकण सिद्धद्वन्द्वै जलकनभयाद्वीनिभिर्मुक्तमार्गः व्यालम्बेथा सुरभितनयालम्भजां मानयिष्यन् व्यालम्भेथा सुरभितनयाल भजाम् व्यालम्बेथा सुरभितनयालम्भजां मानयिष्यन् व्यालम्बेथा सुरभितनयालम्भजां मानयिष्यन् स्रोतो मूर्त्या भुवि परिणतां रन्तिदेवस्य कीर्तिम् स्रोतो मूर्त्या भुवि परिणतां रन्तिदेवस्य कीर्तिम् स्रोतो मूर्त्या भुवि परिणतां रन्तिदेवस्य कीर्तिम् आराध्यैनं आराध्य एनं शरवणभवं देवम् उल्लङ्घिताध्वा सिद्धद्वन्द्वैः जलकणभयात् वीनिभिः मुक्तमार्गः व्यालम्बेथाः सुरभितनयालम्भजां मानयिष्यन् स्रोतो मूर्त्या भुवि परिणतां रन्तिदेवस्य कीर्तिम् క్రియాపదం ఇక్కడ ఉల్లంఘితాధ్వా అనేది ఒక క్రియాపదమా? వ్యాలంబేథాః అనేది ఒకటి. వ్యాలంబేథాః యాక్చువల్ అదొక్కటే. మిగతాది ఇంకోటి ఏముంది మనకి? ఆరాధ్య సో ఇది మళ్ళా మేఘానికే త్వం వ్యాలంబేథాః. వ్యాలంబేథాః అంటే కొంచెం వంగు అని అర్థం. వంగు. మనం మామూలుగా
గౌరవించడానికి వంగుతాం కదా అలా. ఎవరిని అని అంటే కాం వ్యాలంభేథాః కీర్తిం వ్యాలంభేథాః. కీర్తిం వ్యాలంభేథాః. కిం కుర్వన్ మానయిష్యన్. పునః అక్కడ కూడా మానయిష్యన్ అంటే ఏంటి? గౌరవిస్తూ అని. గౌరవించుతున్నటువంటి వాడవై నతాననుడవు అవ్వు. ఏమిటి? దేన్ని గౌరవించాలి? కీర్తిం వ్యాలంభేథాః. కస్య కీర్తిం? రంతిదేవస్య. కథం భూతాం కీర్తిం? పరిణతాం సురభితనయాలంభజాం. భువి పరిణత చెప్పేశానా? భువి పరిణతాం. భువి పరిణతాం సురభిత నయాలంభజాం. శ్రోతోమూర్త్యా భువి పరిణతాం. శ్రోతో మూర్త్యా భువి పరిణతాం. శరవణభవం అని. శరవణభవం ఆరాధ్య. అంటే పోయిన శ్లోకంలో వచ్చారు. శరవణభవం దేవం ఆరాధ్య ఏనం. శరవణభవం దేవం ఆరాధ్య ఉల్లంఘితాధ్వాసన్. కాదు అంతే. ఆరాధ్య ఆరాధ్య వీణిభిః సిద్ధద్వంద్వైః జలకణ భయాత్ ముక్తమార్గః సన్ ఉల్లంఘితాద్వా భూత్వా అనర్థం. సురభితనయాలంభజాం శ్రోతోమూర్త్యా భువి పరిణతాం రంతిదేవస్య కీర్తిం మానయిష్యన్ వ్యాలంభేథాః. కాబట్టి శరవణభవం దేవం ఆరాధ్య వీణిభిః సిద్ధద్వంద్వైః జలకణ భయాత్ ముక్తమార్గః సన్ ఉల్లంఘితాద్వా భూత్వా సురభి తనయాలంభజాం శ్రోతోమూర్త్యా భువి పరిణతాం రంతిదేవస్య కీర్తిం మానయిష్యన్ వ్యాలంభేథాః. ఏనం దేవం శరవణ ఏనం శరవణభవం దేవం ఆరాధ్య వీణిభిః సిద్ధద్వంద్వైః జలకన భయాత్ ముక్తిమార్గః ఉల్లంఘితాద్వా సురభితనయాలంభజాం శ్రోతోమూర్త్యా భువి పరిణతాం కీర్తిం రంతిదేవస్య కీర్తిం మానయిష్యన్ వ్యాలంభేథాః. ఇక్కడ ఏం చెప్తున్నారు?
శరవణ భవ అంటే ఎవరు తెలిసిందే కదా, కార్తికేయుడిని శరవణ భవ. శరవణ భవ వస్తుగత్యాకరణ ఏంటంటే శరము అని అంటే ఇక్కడ దర్భలు, రెల్లుగడ్డి అని అంటారు. ఎప్పుడైనా ఇక్కడ ఇటువైపు మన వైపు నదిల మధ్యలో తెల్ల పూలతో ఎత్తుగా గడ్డిలాగా వస్తుంది. ఓకే, అది మనిషి అంత పొడుగుంటుంది, 7 అడుగులు ఉంటుంది. అది ఎప్పుడైనా చూసావా? నువ్వు రంగస్థలం సినిమా చూసావా? చూసా. రంగస్థలం సినిమా చూసినప్పుడు వాడు చెప్తాడు, మా ఊర్లోకి రావాలి అంటే ఈ గడ్డి పొదల్లో నుంచి రావాలి అని. అంటే అక్కడ మనుషులు కనపడరు, అక్కడే మనుషుల్ని వీడు చంపించేస్తూ ఉంటాడు విలన్ కూడా చివరికి అక్కడికి వెళ్ళి దాక్కుంటాడు. అంటే పాములు ఉంటాయి అక్కడ. దానికి వేరే సన్నగా ఉంటాయా? సన్నగా పొడుగ్గా ఉంటాయి, మన 7 అడుగులు ఎత్తుంటాయి. రెల్లు గడ్డి అంటారు దాన్ని. సో ఏంటది, అవి దర్భలు, దర్భ అన్నా కూడా వాటి నుంచే, అవి వాటినే దర్భలు అని కూడా అంటారు. సో సో మామూలుగా ఏంటంటే రెల్లుగడ్డి ఎక్కడైనా మనకి నది మధ్యలో కానీ నది తీరంలో కానీ ఉంటాయి. అంటే వాటికి నీళ్లు తగులుతూ ఉంటే బాగా పెరుగుతాయి, ఎత్తుగా పెరుగుతాయి. ఈయన కుమారస్వామి ఎక్కడ పుట్టాడు అని అంటే ఆయన్ని ఆయన పుట్టుక చాలా వింతగా ఉంటుంది. చాలా డిఫరెంట్ మంది ఆయనకి కారణం పుట్టడంలో. ఆయనకు అందుకనే కార్తికేయుడు అని అంటారు. కృత్తికలు అని చెప్పని, కృత్తికలు అనే స్త్రీల ద్వారా 6 కృత్తికా స్త్రీల వలన పుట్టినటువంటి వాడు. అందుకనే ఆయన షాణమాతరుడు, 6 తల్లులు కలిగిన వాడు. అలాగే ఆయన మళ్ళీ గాంగేయుడు అని కూడా అంటారు. ఎందుకు అని అంటే ఆయన గంగాదేవి వలన పుట్టినటువంటి వాడు. అంటే గంగాదేవి వలన పుట్టడం ఏంటంటే ఇదంతా వీళ్ళందరూ కూడా ఆయన పుట్టుకలో భాగం. పార్వతీదేవి గర్భాన పుట్టినటువంటి వాడు కాదు ఆయన. ఆయనకి ఈ కృత్తికలు తల్లులు, గంగాదేవి తల్లి. అలాగే ఈయనని కన్న తర్వాత ఈయనని ఎక్కడ పెట్టారట అంట, కృత్తికలు ఈ రెల్లుగడ్డి మీద పెట్టారట. ఆ రెల్లుగడ్డి యొక్క వనం, శరవన. యాక్చువల్లీ వన కాస్త ఇక్కడ మనకి నకారం వస్తుంది రేప ఉండడంతో, అక్కుపాంగం యవాయపి అని చెప్పని నకారంగా మారుతుంది. సో ఇది ఏంటి, శరవనము. శరములు అంటే ఏమిటి అని అంటే ఈ రెల్లుగడ్డి. ఈ రెల్లుగడ్డి యొక్క వనమునందు భవం పుట్టినటువంటి వాడు కార్తికేయుడు. అందుకని ఆయన శరవణ భవుడయ్యాడు. అటువంటి ఆయన దేవుణ్ణి, ఆయన దేవమేనం ఆరాధ్య, ఆయన్ని పూజన చేసుకొని సిద్ధద్వంద్వై అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే సిద్ధద్వంద్వము అంటే సిద్ధ దంపతులు. అంటే మామూలుగా మనకు ఒక సంప్రదాయం ఉంది ఇటువైపు. ఏంటి అంటే కుమారస్వామిని యోగులు పూజిస్తారు. సిద్ధయోగులు అంటే వాళ్ళు యోగులు, కానీ వాళ్ళు ఏంటంటే విశేషం, మామూలుగా మనకి ఎక్కువగా సిద్ధులు మునులు అంటే బ్రహ్మచారుల్లాగా ఉంటారు ఎక్కువగా. కానీ కొంత విశేషం ఏంటంటే మనకి ఇప్పటికీ కూడా తమిళనాడు అటువైపు ప్రసిద్ధి సిద్ధ దంపతులు ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కానీ 2 యోగులే, సిద్ధ దంపతులు. పెళ్లి చేసుకున్న తర్వాత యోగులు అవుతారా లేకపోతే ముందే యోగులు? అంటే యోగులు పెళ్లి చేసుకోకూడదని లేదు. యోగులు అంటే సన్యాసులు కాదు. యోగులు అంటే సన్యాసులు అనే అర్థం కాదు. యోగంలో నిష్ణాతులు అంటే వాళ్ళు సమాధి ఇట్లాంటివన్నీ అనుభవించినటువంటి వాళ్ళు యోగులు అవుతారు. సో ఆ యోగి దంపతులు సిద్ధ ద్వంద్వము అంటే ఏంటి, పేరు. సో సిద్ధద్వంద్వం అంటే సిద్ధుల యొక్క జంట. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళ, వీణ కలిగినటువంటి వారు, వీణ కలిగిన వాడు గుణిలాగా. వాళ్ళు వీణతో ఉంటారట, వీణ వాయిస్తూ
ఆయన స్కందుడి కోసం వీణ వాయిస్తూ ఉంటాడు. వాళ్ళుట నువ్వు వెళ్ళంగానే అటువైపు సిద్ధద్వంద్వై వీణిభి సిద్ధద్వంద్వై జల కణ భయాత్. మరి మేఘం వస్తే ఏమొస్తుంది? వర్షిస్తుంది. వర్షిస్తే నీటి బిందువులు ఉంటాయి. నీటి బిందువులు మరి వీణ మీద పడితే స్వరం తప్పుతుంది. సో జల కణ భయాత్, నీ జల కణముల యొక్క భయము వలన వాళ్ళు ఏం చేస్తారు? ముక్త మార్గ, నీకు మార్గాన్ని ఇస్తారు, తప్పుకుంటారు. నువ్వు వస్తే ఎందుకు తప్పుకుంటారు? నువ్వు వర్షిస్తే కనుక వాడు వాయించే వీణలో శృతి తప్పుతుందని చెప్పని తప్పుకుంటారట. ఆ తప్పుకున్నటువంటి మార్గము కలిగిన వాడవై ఉల్లంఘిత అధ్వ, ఆ మార్గాన్ని వదిలేసి అంటే దాటి రంతిదేవస్య కీర్తిం మానయిష్యన్ వ్యాలంబేథా అని అన్నాడు. ఫస్ట్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చర్మణ్వతి అని ఒకనొక నది. చర్మణ్వతి నదిని నువ్వు గౌరవిస్తూ వెళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ చర్మణ్వతి నది ఎట్లాంటిది అంటే ఇది రంతిదేవుడు అని ఒకనొక రాజు. ఆ రంతిదేవుడు అనేటటువంటి రాజు యొక్క కీర్తి స్వరూపము ఉంది ఈ నది. ఇది ఎలా వచ్చిందిట అంటే స్రోతోమూర్త్యా భువి పరిణత. ఇది అంటే నదీ రూపంలో భూమిలో అవతరించింది. ఏంటి? రంతిదేవుడి యొక్క కీర్తి నది రూపంలో అవతరించిందిట. ఎలాగట అంటే గనక సురభి తనయాలంభజాం అంటే ఆయన ఒక పెద్ద యాగం చేశారు. ఆ యాగము చేసినప్పుడు ఆ సురభి తనయ, ఇక్కడ 2-3 రకాల అర్థాలు చెప్తున్నారు. ఒక అర్థమేమో అంటే కలియుగం కానటువంటి యుగాలలో కొన్ని యాగాలలో గోవులని కూడా బలి ఇవ్వటం అనేది ఉన్నది. అంటే ఇప్పుడు మామూలుగా మేకలని వాటిని బలి ఇచ్చేటట్టు గోవులను బలి ఇచ్చేటటువంటి యాగాలు ఉండేవి అని. ఆయన రంతిదేవుడు ఒక చోట ఇలా ఒక యాగాన్ని చేశారట. సురభి అంటే ఏంటి? మామూలుగా కామధేనువు. తనయ అంటే వాటి యొక్క పుత్రుడు అంటే గోవులను. ఆలంభము అని అంటే అక్కడ బలి ఇవ్వటం. ఆ బలి ఇవ్వటం వల్ల పుట్టిందిట ఈ చర్మణువతి. చర్మణువతి అనేది కూడా చర్మము కలిగినది అని అర్థం. వేటి యొక్క చర్మము అంటే ఆ గోవుల యొక్క చర్మము. ఆ గోవుల యొక్క చర్మం నుంచి పారేటటువంటి రక్త బిందువులే ఆ మూలంగా కలిగినటువంటిది చర్మణువతి అని మనకు మామూలుగా కనిపిస్తుంది. కానీ ఇది కొంత కాంట్రవర్షియల్ గా కనిపిస్తుంది. గోవులను బలివ్వటం ఏమిటి అని చెప్పారు అంటే కొంచెం కాంట్రవర్షియల్ గా అనిపిస్తుంది. తర్వాత కొంత దీనికి కాంట్రడిక్షన్స్ కొన్ని వస్తున్నాయి. కాబట్టి కొంతమంది ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే సురభి తనయాలంబజం అంటే సురభి శబ్దానికి భూమి అనే అర్థం కూడా ఉంది. భూమి యొక్క తనయము అంటే ఏంటి? భూమి యొక్క తనయము అని అంటే కనుక ఏదైనా పంట, ఆ పంటని కోయటం వల్ల పుట్టిందిట చర్మణువతి ఆ ప్రదేశంలో. అలా పుట్టింది. సో మొత్తానికి ఏంటి అని అంటే చాలా అదొక మంచి పుణ్యమైనటువంటి నది. ఎందుకంటే ఆ నది ప్రవహించే చోటలో రంతిదేవుడు అనేటువంటి రాజు గొప్ప యాగాన్ని చేశాడు. అంటే మా కాళిదాసుడు ఏమనుకున్నాడో మనకు తెలుసా? లేకపోతే ఆ రెండు ఎందుకు అదే మంచి ప్రశ్న. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం రఘువంశంలో చూస్తే మొదట దిలీపరాజు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఒక శ్లోకం, సుతాం తదీయాం సురభే కృత్వా ప్రతినిధిం శుచి ఆరాధయ సపత్నీక ప్రీతా కామదుఘాహిసా అని వస్తుంది. సో అక్కడేమో ఇదే కాళిదాసు, మరి అక్కడేమో ఏంటది దిలీపుడు పుత్రుడు కావాలని చెప్పని కామధేవుని ఆరాధన చేశాడు అని అక్కడ ఉంది. సో అట్లా రాసినటువంటి ఆయన మళ్ళీ ఇక్కడ అదే కామధేను యొక్క పిల్లల్ని బలి ఇవ్వటం వల్ల అంటే ఆలంబనం చేయటం వల్ల వచ్చినటువంటి నది అని ఎలా రాస్తాడు అనే తీసుకొనే దీనికి ఇంకొక రకమైనటువంటి వ్యాఖ్యానం చేయాలని కొందరు భావిస్తారు.
కానీ మామూలుగా ఇలాంటి అర్థం ఇందాక చెప్పినటువంటి ఇలాంటి అర్థం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు అంటే ఇప్పుడు మనకు కింద చూస్తే అదే అర్థం వస్తుంది. సురభితనయానాం గవాలంభేన సంజ్ఞపనేన జాయతే ఇది సురభితనయజ సురభితనయాలంభజ అని చెప్పని కింద ఆయన రాశారు. ఆలంబనం అంటే సంజ్ఞపనము. సంజ్ఞపనము అంటే ఏంటంటే బలి ఇవ్వటం. యజ్ఞంలో ఆలంబనం అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు అనమాట. గవాలంబనం, అశ్వాలంభము, అలాగే అజాలంభము అని చెప్పని. అండ్ ఇదే చర్మణ్వతి నది యొక్క పుట్టుకని గురించి పురాణంలో కూడా ఇదే అర్థం వస్తుంది. కాబట్టి ఇలాగే చెయ్యాలి అని చెప్పి కొంతమంది. సో దీనిలో 2 రకాలైనటువంటి మనకి ఇది ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ చర్మణ్వతి నది మనకు ముఖ్యం. సో జియోగ్రఫికల్ గా ఆలోచిస్తే అక్కడ కావాల్సిన చర్మణ్వతి నది. ఆ దేవగిరి దగ్గర నుంచి పైకి వెళ్తే చర్మణ్వతి నది వస్తుంది. ఆ చర్మణ్వతి నదిని దాన్ని నువ్వు గౌరవిస్తూ నువ్వు ముందరికి వెళ్ళు అని చెప్తాడు. మానయిష్యం అంటే గౌరవిస్తూ వ్యాలంబేథాహ, నువ్వు నతాననుడవు కన్ను కొంచెం వంగి వెళ్ళు అని, వంగు అని అర్థం. అంటే కాస్త గౌరవించు అని అర్థం. సో ఇక్కడ మొదటి సమాసం వచ్చేసరికి శరవణ భవం. శరస్యవనం శరవణం, శరవణే భవతి కాదు, భవః యస్య తత్ జన్మ అని అర్థం. శరవణే భవః యస్య తత్, శరవణే భవః యస్య తత్ శరవణ భవం. సిద్ధద్వంద్వైః, సిద్ధానాం సిద్ధయోః ద్వంద్వః సిద్ధద్వంద్వం తైః సిద్ధద్వంద్వైః. జలకణ భయాత్, జలస్య కణం జలకణం, జలకణాత్ భయం, జలకణాత్ భయం, జలకణ భయం. ముక్త మార్గ, దేనికి విశేషం? ముక్త మార్గ, భవాన్ ముక్త మార్గ సన్. మళ్ళీ ఒకసారి చెప్తారా? అంటే ఇక్కడ ఏం చేశారు, వాళ్ళు భయంతో మార్గాన్ని వదిలేరు. అప్పుడు నువ్వేమయ్యావు, వదలబడినటువంటి మార్గము కలిగిన వాడవయ్యావు. ముక్తః మార్గః యస్మై, ముక్తః మార్గః ఏన అని కూడా రావచ్చా? వాళ్ళు వదిలేరు, కానీ ఇది విశేషణం ఈ మేఘానికి కదా. ఎవరి కోసం వదిలేరు? మేఘం కోసం వదిలేరు. ముక్తః మార్గః యస్మై, యస్మై సహ ముక్త మార్గః, యస్మై సహ ముక్త మార్గః. సురభితనయాలంభజాం, సురభేః తనయాః, సురభితనయాః తేషాం ఆలంభః సురభితనయాలంభః, సురభితనయాలంభాత్ ఏన జాయతే ఇది సురభితనయాలంభజ, ఏన జాయతే సురభితనయాలంభజాం, లంభజా తాం లంభజాం. అంతే. శ్రోతోమూర్త్యా, శ్రోతోమూర్త్యా భూమి. ఇక్కడ అర్థం ఏంటి? శ్రోతో అంటే స్రోతస్సు అంటే ఇక్కడ నది, నది రూపంలో పరిణించి, అది అవసరం లేదు. అశ్రోత అవసరం లేదు. అంతే. ఒకసారి శ్లోకం చదివేసి. ఆరాధ్యైనం శరవణ భవం దేవముల్లంఘితాధ్వా సిద్ధద్వంద్వైర్జలకన భయాద్వినిభిర్ముక్తి మార్గః.
मुक्तमार्ग मुक्तमार्गः व्यालम्बेथा सुरभितनयालम्बजां मानयिष्यन् श्रोतोमूर्त्या भुवि परिणतां रन्ति देवस्य कीर्तिम्।